కర్రీ చేస్తున్నానండి. కర్రీ అయితే మామూలుగా మాకైతే ఆల్ టైం ఫేవరెట్ కర్రీ వేస్తుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అన్నీ వేస్తాం. అన్నీ ఏగుతాయి బాగా మగ్గనియాలి. కారం కూడా వేసేద్దాం. ఇందాక సాల్ట్ కొంచెం చూడండి. చింతపండు పులుపు వేసేది కర్రీకి చింతపండు పులుపు పట్టాలి. మెయిన్ వస్తుంది పులుపు ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకున్నా పర్లేదు, లేకపోతే బయట షాప్ నుంచి తెప్పించినా పర్లేదు. పులుపు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మనం ఫ్రై చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది. జస్ట్ ఏం లేదండి, ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పోసుకొని చిన్న పులుపు వస్తే మనం వేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నా పర్లేదండి. కొంచెం దగ్గర ఉండి కొంచెం హైలో పెట్టిన కొన్ని హోటల్స్లో బాగా ఇది కర్రీ బాగా చేస్తారండి. ప్రతి హోటల్స్లో పులుపు కర్రీ కామన్ మనకి. సో మనం ఇంట్లో రెడీ చేసుకొని చక్కగా చూడండి ఫ్రెండ్స్. మన ఎమ్మి పులుపు కర్రీ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్.